మమ్మల్ని తండ్రిగా ప్రేమించిన మా కన్న తండ్రి మా నాయన, మమ్మల్ని తండ్రి అని పిలుచుకున్న మహాభాగ్యం ఇచ్చినందుకే మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా సమయం ఉచితమైన జ్ఞానము, మీ పరిశుద్ధాత్మ ప్రేరణను అందరూ మనం వేడుకుంటూ మహిమగంత ప్రభావాలు మీకు ఆలోచిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామము ఈ ప్రార్థన మనం నడుగు పొందుకొనిచున్నాము కన్న తండ్రి. కూడా వచ్చింది అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు. అయితే ఒక అడవిలో ఒక కొండ ప్రాంతం దగ్గర 3 అతిపెద్ద చెట్లు ఉన్నాయి. ఏమున్నాయి? పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ఏం చేస్తున్నాయి? ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. మాకంటూ కొన్ని కళలు ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ కళలు ఒకదానితో ఒకటి, ఒక చెట్టుతో ఒకటి ఇంకొక చెట్టు చెప్తున్నాయి. అయితే మొదటి చెట్టు మిగిలిన 2 చెట్లకు ఇలా చెప్పసాగింది, నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక కోరిక ఉంది. నేను చెట్టుగా ఉన్నాను కదా, నేను తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాను అంటే ఒక చక్కటి ట్రెజర్ చెస్ట్, అంటే నిధులు పెట్టె ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఒక అందమైన పెట్టెగా నేను మారాలనుకుంటున్నాను. నాలో వజ్రాలు, వైడూర్యాలు, మరి ఎంతో విలువైనవన్నీ నాలోని భద్రపరచాలి. అలాంటి ఒక గొప్ప నిధి గల పెట్టెగా నేను మారాలనుకుంటున్నాను. మొదటి చెట్టు ఎలా మారాలనుకుంది? ఒక మంచి నిధి గల పెట్టెగా నేను మారాలనుకుంటున్నాను. చక్కటి అందమైన కార్వింగ్స్ ఉండాలి, దాని మీద అందంగా చెక్కాలి, విలువైనవి నాలో ఉండాలి అని చెప్పింది. ఇకపోతే 2వ చెట్టు చెప్పింది, నాకు కూడా ఒక ఆలోచన ఉంది, నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే ఒక పెద్ద షిప్ అవ్వాలనుకుంటున్నాను. ఏమవ్వాలనుకుంటున్నాను? ఒక పెద్ద షిప్, పెద్ద పడవనవ్వాలనుకుంటున్నాను. నాలో ఎవరు కూర్చోవాలో తెలుసా? రాజులు కూర్చోవాలి, రాణులు కూర్చోవాలి. నేను దేశ విదేశాలు సముద్రంలో అలా పర్యటిస్తూ నేను వెళ్ళాలి. అందరూ నాలో ఉన్నప్పుడు అందరూ ఏమనుకోవాలి అంటే, అబ్బా ఈ పడవెక్కితే చాలు, నేను చాలా సురక్షితంగా ఉంటాను అని అనుకోవాలి. కనుక నేను పెద్ద పడవ అవ్వాలి, షిప్ అవ్వాలి, రాజులు ఎక్కాలి అని అనుకుంది. ఇకపోతే 3వ చెట్టు అనుకుంది, నేను ఏమవ్వాలనుకుంటున్నాను అంటే ఒక పొడవైన బలమైన చెట్టుగా నేను ఉండాలనుకుంటున్నాను. నా కొమ్మలు పెద్దగా ఎదగాలి. నా చెట్టు నన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకోవాలంటే, ఆకాశానికి అంటడం అంటే ఇదేనేమో, ఎంత గొప్పగా ఎదిగింది, ఇలా ఉంది, దేవుడు కనబడుతున్నాడు, అంత ఉన్నతంగా ఉంది అని చెప్పి నన్ను చూసినప్పుడు ఏమనుకోవాలి అంటే, పరలోకం గుర్తుకు రావాలి, దేవుడు గుర్తుకు రావాలి, అంత పెద్ద చెట్టుగా నేను ఉండాలి. అందరూ నన్ను చూసిన వారు ఇలాంటి చెట్టును నేను ఎప్పుడూ చూడలేదు అని ప్రజలందరూ నా కోసం మాట్లాడుకోవాలి అని అనుకున్నాయి. మొదటి చెట్టు ఏమనుకుంది? మొదటి చెట్టు ఒక నిధులు పెట్టే విలువైన నాలో ఉండాలనుకుంది. 2వ చెట్టు ఏమనుకుంది? పెద్ద పడవనవ్వాలి, నాలో రాజులు ఎక్కాలి అనుకుంది. 3వ చెట్టు ఏమనుకుంది? నేను చెట్టుగానే ఉండాలి, పొడుగ్గా ఎదగాలి, అంతగా ఎదగాలంటే ఆకాశాన్ని అంటాలి, నన్ను చూస్తే దేవుడు గుర్తుకు రావాలి, పరలోకం గుర్తుకు రావాలి అనుకుంది. అలా సంవత్సరాలు తరబడ్డాయి. ఈ చెట్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాయి, వాటి కళలు సాకారం అవ్వాలని కోరుకుంటూనే ఉన్నాయి. అయితే ఒకరోజు చెట్లు కొడతారు కదా, ఆ చెట్లు కొట్టే ఆయన వచ్చాడు, వుడ్ కట్టర్ వచ్చాడు. వచ్చి చెట్లు కొడుతున్నాడు. చెట్లు కొడుతున్నప్పుడు మొదటి చెట్టు అనుకుంది, అమ్మ నన్ను కొట్టడానికి వచ్చాడు, ఇప్పుడు నేను ఏమవుతాను? నేను ఏమవ్వాలి? ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చాడు కదా, ఇప్పుడు నేను ఏమవ్వాలి అంటే ఒక అందమైన పెట్టెగా నేను మారాలి అనుకున్నాడు. కానీ ఆ కొట్టే ఆయన ఏమనుకున్నాడు అంటే, ఈ చెక్కని నేను ఒక కార్పెంటర్కి అమ్మేస్తాను. కార్పెంటర్ అంటే తెలుగులో ఏమంటారు? వడ్రంగి. ఒక వడ్రంగి వారికి నేను దీన్ని అమ్మేస్తాను, ఎందుకంటే దీంతో ఏం చేయాలో ఆయనకే తెలుస్తుంది కదా అని అనుకున్నాడు. అలాగా మొదట ఆయన ఒక వడ్రంగికి ఆ చెట్టుని కొట్టేసి అమ్మేశాడు. 2వ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. 2వ చెట్టుని కొడుతున్నప్పుడు 2వ చెట్టు, అబ్బా నన్ను కొడుతున్నారు, ఇప్పుడు నేను ఏమవ్వబోతున్నాను? షిప్ను అవ్వబోతున్నాను అనుకున్నాడు. అలాగే 2వ చెట్టుని కొట్టాడు. 2వ చెట్టుని కూడా ఒక షిప్ యార్డ్ లాంటి దానికి ఎక్కడైతే వీళ్ళు తయారు చేస్తారో అక్కడ ఇచ్చేసాడు. అది అనుకుంది, అమ్మ నా కళ అయితే నెరవేరింది అనుకుంది. ఇంకా 3వ చెట్టు దగ్గరికి వచ్చాడు. మొదటి చెట్టును ఒక వడ్రంగికి ఇచ్చేసాడు, 2వ చెట్టునేమో ఒక షిప్ యార్డ్కి ఇచ్చేసాడు. 3వ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈ చెట్టు దగ్గర నుంచి ప్రత్యేకంగా నేను
తీసుకోగలిగింది ఏమీ లేదు, ఈ చెట్టుని ఏం చేద్దాము అని అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు చాలా బాధపడింది. ఎందుకంటే ఆ చెట్టు కోరికేంటి, దాన్ని అయితే కొట్టకూడదు, నేను చెట్టులాగే మిగిలాలి, ఉన్నతంగా కనబడాలనుకుంది. ఆ చెట్టును కొట్టాడు. కొట్టిన ఆయన ఏం చేయాలో ఆలోచించలేదు. ఏం చేశాడు అంటే ఆ చెట్టును పక్కన ముక్కలు కోసేసి పక్కన పడేశాడు. ఏం చేశాడు, ఆ చెట్టుని పెద్ద పెద్ద ముక్కలు కోసేసి ఎక్కడో పడేశాడు. సంవత్సరాలు అయ్యాయి. చెట్లు వాటి కలలేంటో మర్చిపోయాయి. అవి ఏమవ్వాలో కూడా చెట్లకి గుర్తులేదు. అయితే ఒకరోజు ఒక భార్యాభర్తలు ఇరువురు అలాగా నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ ఇద్దరు ఒక పశువుల పాకలోకి వెళ్ళారు. పశువుల పాకలోకి వెళ్ళిన వారు వాళ్ళ బిడ్డను తీసుకుని వెళ్ళారు. ఆ బిడ్డని ఎక్కడ పెట్టాలో తెలియలేదు. అప్పుడు పశువులు దానా తింటాయి కదా, గడ్డి తింటాయి కదా, అలాంటి ఒక పెట్టెని చూశారు. ఆ పెట్టెలో ఆ బిడ్డను పడుకోబెట్టారు. మొదటి చెట్టు అద్భుతమైన నేను మొయ్యాలి అనుకుంది, కానీ ఆ వడ్రంగి వాడు ఆ పెట్టెని ఏం చేశాడు అంటే, ఆ గుడ్డుని ఏం చేశాడు అంటే, ఆ చెట్టుని ఒక డబ్బాలా తయారు చేశాడు. అది అందమైన వజ్రాలు వైడూర్యాలు పట్టేదానిగా మారలేదు. ఆ చెట్టు చాలా బాధపడింది. ఆ చెట్టును అది ఏదైతే ఉందో ఆ డబ్బాని తీసుకెళ్ళి దానా వేసేదానిగా మార్చేశాడు. ఆ చెట్టు చాలా బాధపడింది. కానీ ఆ చెట్టు దగ్గరికి ఆ దానగా మారిన డబ్బాలోకి ఏమైంది అంటే, ఒకరోజు ఒక భార్యాభర్త వెళ్ళారు. బిడ్డను ఎక్కడ పడుకోబెట్టారో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆ పెట్టెలో బిడ్డను పడుకోబెట్టారు. అప్పుడు ఆ చెట్టు అనుకుంది, నేను విలువైనవి మోయాలనుకున్నాను, వజ్రాలు వైడూర్యాలు అలా పట్టాలనుకున్నాను, కానీ ఇంతకన్నా విలువైన దానిని నేను మోయలేను, ఇదే అన్నిటికంటే విలువైనది అనుకుంది. ఇంకా రెండో చెట్టుని షిప్ యార్డ్లో పడేశాడు. వాళ్ళు అనుకుంది, నేను ఒక అద్భుతమైన పెద్ద షిప్ అవ్వాలనుకుంది, కానీ దాన్ని పెద్ద షిప్ చేయలేదు. ఒక పడవని చేసి పక్కన పడేశారు. చేపలు పట్టేవారు, చేపలు పట్టేవారు. కానీ ఒకనొక రోజు అది సముద్రంలో వెళ్తున్నప్పుడు అందరూ దానిలో పడుకున్నప్పుడు ఆ సముద్రంలో తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్నవారు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని లేపి ఇదిగో మేము నశించిపోతున్నాము, ఏదో ఒకటి చెయ్యి అనుకున్నప్పుడు ఆ పడుకున్న వ్యక్తి లేచి సముద్రాన్ని గాలిని గద్దించాడు. వెంటనే అవి నిమ్మలం అయిపోయాయి. ఆ రెండో చెట్టు ఏమవ్వాలనుకుంది, దానిలో ఎవరు వెళ్ళాలనుకుంది, రాజులు వెళ్ళాలనుకుంది. కానీ ఆ రోజు ఆ చెట్టుకి అర్థమైంది, నేను రాజులను మోయాలనుకున్నాను, కానీ రాజులకు రారాజు నాలో ఎక్కాడు అని ఆ చెట్టు ఎంతో ఆనందపడింది. ఇంకా మూడవ చెట్టు దేనికి పనికిరానిదిగా ఉంటున్నప్పుడు ఎంతో బాధపడింది. నా పరిస్థితి ఏంటి, నేనేమవుతాను అని ఆ చెట్టు అనుకుంది. ఆ చెట్టు ఏమైందంటే, ఒకరోజు దానిని వీధులలో మోస్తూ కనబడ్డారు. ఎంతో మంది అవహేళన చేస్తూ కనబడ్డారు. ఆ చెట్టుకి అది ఏదైతే ఉందో దానికి ఒక మనిషిని వేలాడదీశారు, మేకులు కొట్టారు. ఆ వ్యక్తి దాని మీద చనిపోయాడు. ఆదివారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. అప్పుడు ఆ చెట్టు అనుకుంది, నేను ఆకాశాన్ని అంటాననుకున్నాను, నన్ను చూస్తే ఎవరు గుర్తుకు రావాలి, దేవుడు పరలోకం గుర్తుకు రావాలనుకున్నాను, కానీ నా మీద ఈరోజు ఆకాశానికి భూమికి మధ్యలో ఒక వ్యక్తి వేలాడాడు. ఆ వ్యక్తి నిలబెత్తు ప్రేమకు నిదర్శనం. ఆ వ్యక్తి దేన్ని చూపిస్తున్నాడు, పరలోకాన్ని చూపిస్తున్నాడు, దేవాది దేవుని వైపు చూపిస్తున్నాడు అని ఆ చెట్టు అనుకుంది. ప్రేమల వల్ల ఈ 3 చెట్లని కనుక పరిశీలిస్తే 3 చెట్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కళ ఉంది. ఎలాంటి కళ, చాలా ఉన్నతమైన కళ. దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి అనుకుంది. కానీ నిజంగా ఆలోచిస్తే దేవుని ప్రణాళిక కనుక చూస్తే, దేవుని ప్రణాళిక మన ప్రణాళిక వంటిది కాదు. మనం ఏదైతే అనుకుంటామో దేవుడు అలా ఆలోచించడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, చాలా ఎత్తైనవి. అవి మనం అలా ఆలోచించాలన్నా అలా ఆలోచించలేము. మన స్థాయి దానికి అందదు కూడా. నిజంగా ఆలోచిస్తే మనం కూడా చెట్లు లాంటి వారమే కదా. మీలో ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కళ, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవ్వాలి, ఇది నా జీవితంలో నేను చేసుకోవాలి అని అనుకున్న వారమే కదా. కానీ మనం అనుకున్నది ఎప్పుడైతే
జరగలేదో, మనం అనుకున్నది కాకుండా ఇంకేదైనా ఎప్పుడైతే మన బ్రతుకులలో జరుగుతుందో మనం ఏమైపోతూ ఉంటాం అంటే పానిక్ అవుతాం, కంగారు పడిపోతూ ఉంటాం. దేవా ఇది కాదు కదయ్యా నా ఆలోచన, నేను అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నేను ఇలా వెళ్ళాలనుకోలేదయ్యా, నా మార్గం వేరు, నన్ను వేరే మార్గంలో తీసుకొని వెళ్తున్నావు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రార్థించింది ఒకదాని కోసం, మన బ్రతుకులలో జరుగుతున్నది ఒకదాని కోసం. కానీ వీటన్నిటి వెనక ఎందుకు ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకునేది లేదా దానికి అర్థం తెలిసిన ఆయన ఎవరు అంటే కేవలం పరలోకపు తండ్రి. చూడగలిగితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూడగలిగితే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం కనుక చూడగలిగితే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మనలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనిషి అన్నాక ఈ లోకంలో పుట్టిన వాడికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఈ లోకపు ఆలోచనలే ఉంటాయి. ఏమని? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని చదివించాలి, మంచి స్కూల్లో వేయాలి, వాడు ఉద్యోగం రావాలి, వాడికి పెళ్లి చేయాలి, పిల్లలు పుట్టాలి, పక్కవాడు బండి కొనుక్కుంటే మనకి బండి ఉండాలి, ఆల్రెడీ బండి ఉంటే నెక్స్ట్ ఏముండాలి, మనకి ఒక కారు ఉండాలి, టీవీ ఉండాలి, బంగారం ఉండాలి. ఇలాగా మనమంటూ ఒక కళను కంటున్నాము, మన జీవితాన్ని అంటూ ఒక ప్రణాళిక రాసేసుకున్నాము. ఈ సంవత్సరంలో నేను ఇలా చేసుకోవాలి, వచ్చే సంవత్సరం ఇలా చేసుకోవాలి, ఆ పైకి వచ్చే సంవత్సరం ఇలా చేసుకోవాలని మనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ ఆలోచనలు నెరవేరకపోయేసరికి తొట్టిల్లిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నీకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, నీకు ఎన్నో తలంపులు ఉండొచ్చు, నిన్ను అంటున్నాడు నువ్వు సరెండర్ అవ్వు. సరెండర్ అవ్వడం అంటే ఏంటి? నిన్ను నువ్వు దేవునికి లోపరుచుకో, నిన్ను నువ్వు నాకు అప్పగించుకో. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు నాకు లోపరుచుకుంటావో నీ జీవితంలో అద్భుతం చేస్తాను. 3 చెట్లకి ఇప్పుడు చెప్పండి, 3 చెట్లకి ఉన్న ఆలోచన ఏంటి? నిధులు పట్టాలని ఒకటి, ఒక పెద్ద షిప్ అవ్వాలి, పడవలు అవ్వాలి, రాజులు ఉండాలని ఒకటి, ఇంకొకటి నేను ఆకాశాన్ని అంటాలి, దేవుడు గుర్తుకు రావాలని ఈ ఆలోచనలతో ఉన్నాయి. కానీ వాటి పట్ల దేవుడి ప్రణాళిక చూడగలిగితే వాటి ఆలోచనలు ఉన్నాయి, దేవుని ఆలోచనగా ఉంది. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-9 వచనాలు చూడగలిగితే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 8-9 వచనాలు చదువు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి. మీరు ఆలోచించేవి చాలా చిన్నగా మీరు ఆలోచిస్తారు, ఈ భూమి మీద బ్రతికే కొద్ది కాలం కోసమే ఆలోచిస్తారు. కానీ నా ఆలోచన ఎలాంటిదో తెలుసా? ఇంటర్నల్, శాశ్వతమైనది. శాశ్వతమైన ఆ లోకం కొరకు నువ్వు శాశ్వతంగా బ్రతకాలంటే నీకు ఏం చేయాలి, నీకు ఏం కావాలి అన్న దానిని నేను సిద్ధపరుస్తున్నాను. అలాంటివి నీకు చేయడానికి నేను ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు భూమి మీద నీ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టడానికి, బలపరచడానికి దేవుడు లేడు. కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీ బ్రతుకులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ మనం ఏం వెతుకుతాము అంటే పేరు ప్రఖ్యాతలు వెతుకుతాం, పేరు కావాలి అని వెతుకుతాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్తున్నాడు, డబ్బు వచ్చేసిన తర్వాత అంట, డబ్బు ఉన్న తర్వాత మనిషి 3 చేయాలనుకుంటాడంట. పాపులర్ అవ్వాలనుకుంటాడంట, అంటే ఫేమస్ అవ్వాలనుకుంటాడు. ఏమొచ్చాక డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. మరి నేను ఎవరు అందరికీ తెలియాలి అంటే నేను ఏం చేయాలి అంటే 3 చేస్తారంట. 1 సినిమాల్లోకి వెళ్తారంట. ఎందులోకి వెళ్తారు? సినిమాల్లోకి. 2 రాజకీయాల్లోకి వెళ్తారంట. 3 విద్యారంగంలోకి వెళ్తారంట. ఏంటి? డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేను ఫేమస్ అయిపోతాను, అందరూ గుర్తుపట్టాలి, నా దగ్గరికి నేను సంపాదించాల్సింది ఏమీ లేదు. అప్పుడు నేను అందరికీ తెలియాలంటే ఏం చేస్తాడంట? సినిమా తీస్తాడట.
లేదంటే రాజకీయాల్లోకి వెళ్ళి పోటీ చేస్తాడంట. ఇది ఏది కాదు అంటే మూడవది ఏంటి అంటే విద్యారంగంలోకి వెళ్తాడంట. ఎందుకు అంటే ఆ ర్యాంకులు వస్తున్నప్పుడు ఆ ఫోటోలు, ఆ ప్రోపగండా, పబ్లిసిటీ ఇవి కావాలని కోరుకుంటాడు. ఇవి మనుషుల చిన్నపాటి ఆలోచనలు, దేనికి పనికి రాని ఆలోచనలు. కానీ దేవుడు అంటున్నాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా మార్గం నీ మార్గం వంటిది కాదు. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. ఈరోజు మనందరి తలంపులు ఒకటి ఉన్నాయి కదా, నాకు ఇది కావాలి, నా బ్రతుకులో నేను ఇది చేసుకోవాలి, నేను ఇది కొనుక్కోవాలి, ఈ లోటు ఉంది నా బ్రతుకులో, బంగారం కావాలి, డబ్బు ఉండాలి, లేదా ఆస్తి ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇలాంటి ఆలోచనలు, పిల్లలు ఉండాలి, నా కుటుంబం బాగోవాలి, నా భర్త నా మాటే వినాలి, నా భార్య నా మాటే వినాలి, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది కదా. ఆయన అంటున్నాడు, నీ ఆలోచన ఇంతవరకే పరిమితం అయిపోయింది, ఎందుకంటే నువ్వు మనిషిగా ఆలోచిస్తున్నావు. కానీ నా ఆలోచన ఏంటి అంటే చాలా ఉన్నతమైనది. నేను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే ఎంతో గొప్పగా నేను చూపిస్తాను. కానీ దానికి నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలో? ఏమవ్వాలి? నిన్ను నువ్వు అప్పగించుకో, నాకు లోబడు. నువ్వు అంతకన్నా ఏమీ చేయక్కర్లేదు. ఎప్పుడైతే నాకు లోబడతావో అప్పుడు నీకు ఏం తెలుస్తుందో తెలుసా? శాంతి అంటే, సమాధానం అంటే ఏంటో తెలుస్తుంది. చూడండి, అన్నీ ఉన్న మనసు ఏదో కలతగా, ఇబ్బందిగా, దిగులుగా కొన్నిసార్లు మనం కూర్చుంటున్నప్పుడు ఉంటుంది. ఎందుకంత దిగులుగా ఉంది? ఎందుకు మనసు ఏదోలాగా ఎక్కడికో పరుగులు తీస్తుంది? ఎందుకు మనం ఆలోచనలు ఎటేటో పరుగులు తీస్తున్నాం? ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నాము. ఆరాధన అంటాం, ప్రార్థన అంటాం, ఎక్కడెక్కడికో చర్చలకు వెళ్ళిపోతాం, పరుగులు తీస్తాము. ఇన్ని చేస్తున్నా శాంతి సమాధానం నీలో లేదు అంటే కారణం ఏంటి అంటే నువ్వు దేవుడికి సమర్పించుకోలేదు, ఆయన దగ్గర నువ్వు లోబడలేదు. మాటకు మాత్రం ఏం చెప్తున్నావంటే నన్ను నీకు అప్పగించేసుకున్నానయ్యా, నేను నీకు అప్పగించేసుకున్నాను అని చెప్తావు. కానీ నువ్వు అప్పగించుకోలేదు. దేనికి అప్పగించుకున్నావు అంటే లోకానికి నువ్వు విడిచిపెట్టుకున్నావు. నువ్వు లోకానికి పెట్టుకుంటే ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడ కాకపోయి అప్పుడు నీ మీద నా ప్రణాళికలు ఏమీ నెరవేరవు, ఎందుకంటే నువ్వు ఇక్కడ వరకే ఉన్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు నా కోసం సరెండర్ చేసుకుంటావో అప్పుడు ఆలస్యమైన, నువ్వు అనుకున్న సమయంలో కూడా నేను నీకేమి ఇవ్వను, సమయం చూస్తాను. ఆలస్యమైన అది ఎప్పుడు నీకు దయచేయాలో అది అప్పుడు నేను నీకు దయచేస్తాను. దానికి నువ్వు ఏం చేయాలి? నాకు లోబడాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తను దేవునికి లోపరుచుకున్నారా? నీ చిత్తమే నెరవేరాలయ్యా. ఎవరి చిత్తం నెరవేరాలనుకున్నారు? దేవా, నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరాలి. కానీ మనం ఎవరి చిత్తం నెరవేరాలనుకుంటాం? మన చిత్తం కదా. భార్య అయితే భార్య చిత్తం, తను అనుకున్నది కావాలనుకుంటారు. భర్త అయితే తను అనుకున్నది అవ్వాలనుకుంటాడు. తల్లిదండ్రులు అయితే వారు అనుకున్నది అవ్వాలనుకుంటారు. కానీ ఎవరికైనా దేవుడి ప్రణాళిక ఏమై ఉందో నా బిడ్డ పట్ల అనే ఆలోచన ఉందా? నాకు భార్యనిచ్చాడు కదా, భర్తనిచ్చాడు కదా, దేవుడి ప్రణాళిక ఏంటి? నాకు నేను ఉంటే సరిపోతుందా? భార్యకు భార్య, భర్తకు భర్త, పిల్లకి పిల్ల ఉంటే సరిపోతుందా? లేదు కదా. కుటుంబంగా నా దేవుని ప్రణాళిక ఏమై ఉంది? దేవా, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నామయ్యా, నీ చిత్తం ఏంటో మా బ్రతుకులలో అది నెరవేర్చు. ప్రేమల వల్ల మీ ఆలోచనలు కూడా ఏదో అయి ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు ఈ మాటలతో మీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు నిన్ను నాకు సరెండర్ చేసుకో, అప్పగించుకో, లోపరుచుకో. అప్పుడు చూడు అద్భుతాలంటే ఎలా జరుగుతాయి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏదో కనబడాలి, ఏదో గొప్పగా ఉండాలని ఆలోచన కలిగి ఉండకండి. ఎప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు మనకి మనమే గొప్పగా అయిపోవాలనుకున్న
పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలే పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు ఎప్పుడూ జోక్యం చేసుకోడు, పక్కకు వెళ్ళిపోతాడు. ఒక తల్లిదండ్రులే పిల్లలు నీకెందుకు, నీకు అనవసరం, నాది నేను చూసుకుంటాను అన్నప్పుడు తల్లిదండ్రులు పౌరుషంతో పక్కకు వెళ్ళిపోయినప్పుడు దేవాది దేవుడు నా జీవితం నాది అని నువ్వు వెళ్ళిపోతే దేవుడు జోక్యం చేసుకుంటాడా? చేసుకోడు. నిన్ను నువ్వు ఆయనకు లోపరుచుకోవాలి. దేవా, నేను నీ ముందు ఏమి కానయ్యా, నా ఆలోచనలు చాలా చిన్నవయ్యా, నా ప్రణాళికలు దేనికి పనికిరానవయ్యా, నీ ప్రణాళిక నీ ఆలోచన ఏంటో నా జీవితంలో అది జరిగించు అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను. అందుకే కదా యేసుక్రీస్తు వారు తనను తాను చాలా తగ్గించుకున్నారు. ఈరోజు ప్రపంచం అంతా తెలిసేదిగా దేవుడు ఆయనను చూపిస్తున్నాడు. అంత గొప్పగా ఆయన ఎందుకున్నాడు? ఎందుకు అంటే నేను దేనికి పనికి రాని వాడను అని దేవుడి దగ్గర చాలా చిన్నవానిగా లోకాలను కలిగించిన ఆయనే నేను ఏమి కాదు దేవుని దగ్గర అని తను తగ్గించుకున్నప్పుడు మన దగ్గర ఏముందని మనం వెర్రవిల్లుతున్నాం, ఏముందని మనల్ని మనం గొప్ప చేసుకుంటున్నాం. ఈ క్షణాన్ని ఏమవుతుందో మనకి తెలియదు కదా. చావు చూస్తున్నాం కదా, ఎలా చనిపోతున్నారు. నిన్నే బాలీవుడ్ హీరోయిన్ 42 సంవత్సరాలు చక్కగా జంప్ చేస్తుంది, చాలా చక్కగా సన్నంగా ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ వచ్చి గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈరోజు ఎవరికి గుండెపోటు వస్తుందో కూడా చెప్పగలమా? ఈ వయసు వారికే వస్తుందని చెప్పగలమా? చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారికి వస్తుంది అనుకునే వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళకే రాదని చెప్పేవారు, మగవారికి వస్తుంది అనేవారు. ఆడవాళ్ళు, మగవారు, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు ఎవ్వరూ ఈమె వాళ్ళని లేకుండా అందరికీ మరణం వస్తుంది కదా. ఇన్నాళ్ళు వెళ్తే వచ్చేస్తాడులే అనే ధైర్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన వాడు తిరిగి వస్తాడు అనే నమ్మకం లేకుండా మనం వెళ్తున్నాము అంటే, వీళ్ళు వస్తారు రాననే భయంతో వెళ్తున్నాము అంటే చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. మరి ఇలాంటి జీవితం కోసమైనా మనం పిచ్చెక్కిపోతున్నాం. డబ్బు అని చెప్పి, అంతస్తని, పగలని, ప్రతీకారాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం. దేవుడి కంటే గొప్పది ఏది కాదు, దేవుడి కంటే ఉన్నతమైనది ఏది కాదు. కనుక ఏదైతే ఉందో అది నీది కాదు అని, నేను దేనికి పనికిరాని వాడులో, పనికిరాని దానిలో అని ఎప్పుడైతే నువ్వు అనుకుని నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నేను హెచ్చిస్తాడు. అప్పుడు దేవుడి ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం దేవుడికి లోపరుచుకోవాలి. కనుక దేవుడికి మనల్ని మనం లోపరుచుకుందాం. ఆయన చిత్తం ఏమైందో ఆయనను మన జీవితాలను జరిగించమని ఆయనను వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని దిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, లోకంలో ఉన్న వారి వల్లే ఆయన ఏదో కావాలి అని పరుగులు తీస్తున్నాం ఆయన. శాంతి సమాధానాలను కోల్పోతున్నాము తండ్రి. శాంతి సమాధానాలతో మా హృదయాలను నింపండి. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాం, మమ్మల్ని మేము మీకు లోపరుచుకుంటున్నాం ఆయన. మా జీవితంలో అద్భుతాన్ని చేయమని మేము ప్రార్థన పడుతూ వచ్చిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు సమయం ద్వారా జరిగించిన వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఈ ప్రార్థన మనం అడిగి పొందుకొచ్చున్నాము కన్న తండ్రి.